నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఈరోజు ఎమ్మెల్సీ పదవికి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు అంటున్నారు. సో ఇప్పటికే వింటూ ఉన్నాం మనం 9 మంది దాకా రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి మొదటి నుంచి వింటూ ఉన్నాం. సో ఆ లైన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు భయపడ్డా కూడా ఎంపీలు రాజీనామా చేయడంతో ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేశారంటున్నారు. అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అండ్ త్వరలో జగన్మోహన్ రెడ్డి యూకే కూడా వెళ్ళబోతున్నారు. మరి ఆ యూకే నుంచి ఆయన తిరిగి వచ్చే లోపు అసలు వైసీపీ పార్టీ ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఎప్పుడైనా పార్టీ ఏదైనా మునిగిపోతున్న ఓడ లాంటిదేనమ్మా ఎప్పుడైనా ఓడిన పార్టీ. అందులోనూ మరీ ముఖ్యంగా ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అని అనుకున్న తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా తన రాజకీయ దీన్ని భవిష్యత్తుని పణంగా పెట్టి లాయల్గా విశ్వసనీయంగా అదే పార్టీలో కొనసాగుతారని మనం అనుకోలేము. అందులో ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరీ అనుకోవటానికి అవకాశమే లేదు. నిన్న అసాధారణంగా జరిగింది. రాజ్యసభలో 2 మెంబర్స్కి రిజైన్ చేయటం అనేది. ఒక ఆయనకి 4 సంవత్సరాలు ఉంది, ఒక ఆయనకి 2 సంవత్సరాల టైం ఉన్నా కూడా రాజ్యసభ సభ్యత్వం అనేది చాలా విలువైంది, చాలా హోదా కలిగింది. ఎవరు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోరు. అలాంటిది అంతకాలం ఉన్నప్పుడే వీళ్ళు వదులుకోవడానికి సిద్ధమయ్యారంటే గతంలో ఇది మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఎక్కువగా చాలామంది ఏం చేస్తారంటే చివరి రోజు వరకు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఉపయోగించుకుని అయిపోయిన తర్వాత అప్పుడు రిజైన్ చేస్తారు. ఇప్పుడు గాలికి పోయే పిండి కృష్ణార్పణం అంటూ గాలికి ఎట్లాగూ పోతుంది, అట్లాగే అప్పుడు మారతారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ 2 నాయకులు, ఒక ఆయనేమో మన ఇతను బీదా మస్తానరావు, ఒక మోపిదేవి వెంకటరమణ, వీళ్ళిద్దరు కూడా నిన్న పర్సనల్గా చెప్పటమే కాకుండా పత్రికా విలేకరులకి డైరెక్ట్గా అంటే ఒక ప్రతినిధి ద్వారా పంపినా కూడా ఒక్కోసారి చైర్మన్ ఒప్పుకోరు. ఎందుకంటే ఈ సభ్యత్వాలకు సంబంధించిన రాజీనామాలు వ్యక్తిగతంగా స్వదస్తూరుతో రాయమంటారు. అంటే ఒక ఫార్మాట్లో ఇవ్వాలి. ఆ ఫార్మాట్లో ఇవ్వటం కోసం నిన్న జగదీప్ ధంకర్ని కూడా రాజ్యసభ చైర్మన్ గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళకున్న కారణాలు వివరించి మేము మా వ్యక్తిగత కారణాలతో చేస్తున్నాం, మా ఇష్టపూర్వకంగా చేస్తున్నాం అని చెప్పి కన్విన్స్ చేసి ఆయన కూడా వెంటనే ఆమోదం కూడా తెలిపారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలిసి ఇచ్చినప్పుడు ఇంకా అందులో అనుమానించాల్సిన అంశాలు ఏమి ఉండవు. అదే కనుక ఎవరన్నా ప్రతినిధి ద్వారా లేకపోతే ఒక రాయబారి ద్వారా కనుక వెళ్తే ఖచ్చితంగా ఆమోదించరు వెంటనే. దాని వెనకాల ఏమున్నాయి అనేది. అట్లాగే ఇవాళ కౌన్సిల్లో జరుగుతున్న పరిణామాలు కూడా రాజకీయంగా గత కొంతకాలంగా కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వాళ్ళు రాజీనామాలు చేస్తారనేది మనం వింటా వస్తున్నాం. ఇవాళ ఎప్పుడైతే రాజ్యసభలో 2 డేర్ చేసి రాజీనామా చేశారో ఇక్కడ కూడా ఇప్పుడు కర్రీ పద్మజ్ గారని ఆమె గవర్నర్ కోటాలో వచ్చిన ఆమె పబ్లిక్ లైఫ్లో నుంచి, ఒక ఆయనేమో కళ్యాణ్ చక్రవర్తి, ఈయన బల్లి దుర్గాప్రసాద్ అని గతంలో తెలుగుదేశంలో ఆయన వాళ్ళ నాన్నగారు మంత్రిగా చేశాడు, తర్వాత ఎంపీగా చేశాడు ఆయన తిరుపతి నుంచి. ఆయన అకాల మరణం అనారోగ్యంతో ఐ థింక్ కరోనా టైంలో ఆయన చనిపోయారు అనుకుంటాను. అప్పుడు ఈయనకి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పోస్టు. మరి ఆయన కూడా మరి ఎందువల్ల మరి తెలీదు, వీళ్ళిద్దరుగా అయితే ప్రకటించారు. చైర్మన్ కూడా కలిసి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత చేయాలి అని ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు పార్టీ కూడా విడిపోవటానికి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంటేనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారు. లేకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలో కొనసాగే అంత పరిస్థితి ఉండదు. ఎమ్మెల్సీ అనేది చాలా ఒక రకంగా డమ్మీ పోస్ట్, ఎవరికి ఒత్తిడి ఉండదు, ఏమి ఉండదు. అది కూడా 6 ఏళ్ల పాటు కొనసాగే పదవే కాబట్టి వాళ్ళు పూర్తి టైం దాకా ఉంటారు. వీళ్ళిద్దరూ అట్లా కాదని బయటకు వచ్చారంటే పార్టీ కూడా వాళ్ళు రాజీనామా చేయడానికి మానసికంగా సిద్ధపడ్డప్పుడే ఈ పదవి కూడా రాజీనామా చేస్తారు. బహుశా మోషన్ రాజు కలిసి బహుశా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. బహుశా వాళ్ళు రేపు అది కూడా అయిపోతుంది. ఒకసారి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఇంకా లోపల ఆ ఉద్దేశంలో ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వస్తారు, రాకుండా ఉండరు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆత్మపరిశీలన అనేది జరగట్లేదు. ఇతర నాయకులు పిలిచి జరిగిన తప్పొప్పుల్ని సమీక్షించుకోవటం కూడా జరగట్లేదు. మేము గతంలో ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు పాటించామో ఇప్పుడు కూడా వాటిని అలాగే కొనసాగిస్తామని చెప్పడం ద్వారా పార్టీ నాయకుల్లో ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఇక ఈ పార్టీ మనుగడ కొనసాగదు. ఎందుకంటే ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా ఇంకా ప్రజల వ్యతిరేక విధానాలు, అందులో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడరు ఇంకా నేను 3 రాజధానులు మేము కొనసాగిస్తాము, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు. అట్లాగే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తర్వాత ఇలాంటి ప్రజలు ఏదైతే వద్దన్నారో వాటన్నిటినీ కూడా వాళ్ళు కొనసాగిస్తామనే ఉద్దేశాన్ని ఆయన బయటపెట్టాడు.
అంటే ఆయన నెక్స్ట్ బొత్స అంటే చాలా సీనియర్ లీడరు. ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మంత్రిగా పనిచేసిన వ్యక్తి, పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఐ థింక్ 2 సార్లు పనిచేశాడు ఆయన. మరి అంత సీనియర్ లీడర్ చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది ఖండించలేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల మా పార్టీ మేము అనుసరించిన ధోరణిలో తప్పులు తెలిసినాయి మాకు, మేము వాటిని సరిదిద్దుకుంటాము, మేము బేషరతుగా క్షమాపణ చెబుతున్నాము, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటాము, గతంలో ప్రజా వ్యతిరేక విధానాలని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సవరించుకుంటాం అనే మాట ఆయన నోటమ్మట రావట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు మళ్ళీ లండన్ వెళ్తున్నాడని. ఆయన వెళ్తే బెంగళూరు వెళ్తున్నాడు, లేదా లండన్ వెళ్తున్నాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నాడు, కానీ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన వాళ్ళ పార్టీలో ఉండే క్రిమినల్స్ని పలకరించడానికి ఇస్తున్న శ్రద్ధ పబ్లిక్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను చర్చించి వాటిని నేను అసెంబ్లీలో పోరాడతాననే మాట చెప్పట్లేదు. నేను అసెంబ్లీకే రాను, నాకు ప్రతిపక్ష పదవి ఇస్తేనే వస్తాను, ఈ గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు. అది ప్రజలు ఇవ్వాల్సిన దాన్ని ఆయన బేరాలు చేస్తున్నాడు. రాజకీయంగా స్పీకర్ గారితోనూ లేకపోతే కోర్టుల ద్వారా తెప్పించుకోవాలని. ప్రజలు ఇస్తే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు, కానీ ఏ కోర్టు నియమిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కిందసారి 150 సీట్లు. అంతే కదా. ఇప్పుడైనా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చేది ప్రజలు, కానీ గౌరవ కోర్టులు ఇవ్వు, లేకపోతే రాజ్యాంగ పదవుల్లో ఉన్న స్పీకర్లో, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో, లేకపోతే డిప్యూటీ ఉపరాష్ట్రపతిలో ఇవ్వరు. అది ఆయన తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా సో మీరన్నట్టు ఆ పార్టీలో రియలైజేషన్ అయితే ఎక్కడ కనపడలేదు. అందుకే నాయకులు కూడా మొన్న మధ్య కూడా ఆయన ఒక మాట అన్నారు, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళండి అన్న మాట కూడా ఆయన అన్నారు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి ఒకానొక టైంలో అసలు శాసన మండలి ఎందుకు రద్దు చేయక అన్న అతను పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు టీడీపీ నుంచి చాలామంది ఎమ్మెల్సీలను కూడా బెదిరించి లాగేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాము. ఇక ఎంపీల విషయానికి వస్తే ఎంపీల్లో కూడా చాలా మందిపై కేసులు ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు కాదు, రేపు సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో కూడా మరో 2-3 ఎంపీలు కూడా రాజీనామా చేయబోతున్నారు అంటున్నారు. సో ఇలా చూస్తే మరి పార్టీ ఖాళీ అయ్యే ఛాన్సే ఉన్నట్టయితే కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎలా 11 మంది రాజ్యసభలో 7 వెళ్ళిపోతారనేది వినపడింది. అన్నట్టుగానే 2 అయితే ముందు వెంటనే దూకేశారు. అట్లాగే ఒక్కొక్కళ్ళు ఇద్దరు చొప్పున వెళ్ళిపోతారనుకోండి. ఇప్పుడు 58 అంటే కౌన్సిల్లో 58 సభ్యులు మొత్తం సంఖ్య అయితే దాదాపు 35 మంది దాకా వీళ్ళు ఉన్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ ఒక తీర్మానం చేసి కౌన్సిల్ అక్కర్లేదు రద్దు చేయమని పంపిన తీర్మానం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది, అక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు కనుక ఆ ప్రభుత్వం కనుక అది టేకప్ చేసి వీళ్ళు తీర్మానం చేశారు కాబట్టి ఇప్పుడు వెనక్కి తీసుకోవడానికి కూడా లేదు. ఒకవేళ కనుక రద్దే చేశారనుకోండి, గొడవే లేదు. అసలు ఆయనకి ఆ బాధ కూడా తీరిపోద్ది. మాటికి కొద్ది మంది రిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు మొత్తంగానే పదవులు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన ఓడిపోయినప్పుడు ఎక్కువ నాయకులతోనూ ప్రజలతోనూ మమేకం అవ్వాలి. ఆయన నాయకులతో సమీక్షలు నిర్వహించట్లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి మమేకం అవ్వట్లేదు. ఎంతసేపు వ్యూహాత్మకంగా తను ఆ కేసులకు సంబంధించి ఇప్పుడు ఎట్టా బయటపడాలి, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులు మళ్ళీ ఈ ప్రభుత్వం కనుక టేకప్ చేస్తే నా పరిస్థితి ఏంటి. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఆ కేసు, అమ్మాయి కాదంబరి జత్వాని ఆ అమ్మాయి కేసు కూడా ఇవాళ బయటకు వచ్చింది. అది కూడా చాలా తీవ్రమైన అంశమే. ఇలాంటి ఇంకెన్నున్నాయో తెలీదు. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మేము చేయమని ఎవరిని ప్రోత్సహించలేదు. ఒకవేళ కనుక అట్లా పోలీసు అధికారులు ఎవరన్నా వాళ్ళ సొంత అత్యుత్సాహంతో చేస్తే వాళ్ళ మీద శిక్షించమని వీళ్ళు మాట్లాడాలి కదా. సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల పట్ల బయటకు వచ్చిన సందర్భాల్లో ఖండించడం కానీ, మాకు సంబంధం లేదని చెప్పడం కానీ, లేదు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పడం కానీ మేము ప్రోత్సహించలేదనే మాట వాళ్ళు డైరెక్ట్గా సుమోటోగా రావాలి. కానీ ఏ సందర్భంలో కూడా రావట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా నాయకుల్లో వచ్చిన అసంతృప్తిని ఆపాలంటే ఆ పార్టీ నాయకుడు రంగంలోకి దిగాలి. ఆయన ఉంటే ఉండండి పోతే పోండి అన్న తర్వాత ఏ నాయకుడు కూడా ఇట్లాంటి పదవుల్లో కూడా ఉంటాను కానీ ఆ పార్టీలో కొనసాగటానికి కానీ ఇష్టపడరు. ఎందుకంటే అది వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వాళ్ళు సమాధి చేసుకోలేరు కదా ఎవరు.
కాబట్టి ఖచ్చితంగా దానికి మూల్యం అయితే చెల్లించాల్సి. రైట్ సార్. అంటే పార్టీలో ఉన్నప్పుడే విధానాలు నచ్చకుండా ఉన్న వాళ్ళు పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బయటపడుతున్న అంశాలను బట్టి అంటే వాళ్ళ రాజకీయ జీవితానికి ఒక మచ్చలాగా ఉండిపోతుందన్న నేపథ్యంలో ఇంకా చాలామంది పార్టీని వేడతారు అంటున్నారు. చూద్దాం మరి ఎంతమంది పార్టీలో ఉంటారో, మరి ఎంతమంది వెళ్తారో అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.